వారి గ్రామాల్లో తిరగటానికి ఐడి కార్డులు చూపించమన్నారు సార్. 144 సెక్షన్ అమలు చేసి వారి స్వేచ్ఛను అడ్డుకున్నారు సార్. ఈ బాధ ఇక్కడితో ఆగలేదు. న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు 45 రోజులు మహాపాదయాత్ర. మరి ఇలా ఎక్కువసేపు చూపిస్తే యూట్యూబ్ వాళ్ళు నా ఛానల్ని వాళ్ళు బంద్ చేస్తారు. ఎందుకంటే నువ్వు అలాంటి పార్లమెంట్లో జరిగే ప్రజెంట్ చేయకూడదు. కానీ నేను వేస్తున్నా ఈ అభిమానం ఆపుకోలేక. ఆఖరికి మహిళా దినోత్సవం రోజున ఆలయానికి వెళ్ళినటువంటి మహిళలపై కూడా అందరిని కలుపుకోవాలంటే కింద లెవెల్లో కూడా ఏం జరుగుతున్నది అనేది చంద్రబాబు పరిశీలన చేయాలి. రోడ్లను శుభ్రం చేసి వీధుల్లోనే భోజనం చేశారు సార్. ఆఖరికి ప్రశ్నించిన మీడియాని కూడా వారిపై కేసులు పెట్టారు. ఎంతసేపు ఓట్ల మీదే కాకుండా ఆ కులానికి ఈ కులానికి మేము ఇచ్చాము అని చెప్పడం కాదు, కింద లెవెల్ చూడండి ఎలా జరుగుతున్నారో, మీ వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను సార్. అయితే ఆ రోజు వారు ఆ తల్లుల కన్నీళ్లే ఈ రోజు ఈ చట్టానికి పునాది రాళ్లుగా మారుతున్నాయని వారు ఎంత బాగా మాట్లాడుతున్నారండి. నిజమే, ఆ రోజున జరిగిన కన్నీరు చూసుకుంటే నిజంగా ఆడవాళ్ళు చేసిన ఆ ఉద్యమాన్ని అది కళ్ళము నీరు వస్తాయి. పోలీసులు ఎంత రాక్షసంగా ప్రవర్తించారంటే అంత రాక్షసంగా ప్రవర్తించారు. చాలా బాధేసింది. కానీ ఇది వచ్చేటప్పటికి మొత్తం ఒక వర్గీయులే. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి మా పాపతో పాటు ఒక అమ్మాయి ఆస్ట్రేలియా వెళ్తున్నది. అప్పుడు 2016 అనుకుంటా, 19 ఆ రేంజ్లో వెళ్తుంటే, ఇప్పుడు సరే ఓకే వెళ్తున్నాం కదా, మనం అక్కడికి వెళ్ళితే మనం పార్ట్ టైం జాబ్ చేసుకోవాలంటే మేము చేసుకోవాల్సిన పని, మాకు అంత కర్మ లేదు, మాకు అక్కడ 60 ఎకరం పొలం ఉంది, మాకు ₹1,00,00,000 వస్తాయి అంటే అలాంటి డబ్బా మాటలు పిల్లలకి ఎందుకు వస్తాయండి? ఇంట్లో పేరెంట్స్ మాట్లాడితే కదా వచ్చేది. ఇలా అహంభావపూరితమైన మాట్లాడి కోపాన్ని రెచ్చగొడతారు, ప్రజల్లో ద్వేషాన్ని రెచ్చగొడతారు వీరి మాటలతో. అది ఈ జాతికి ఉన్న దౌర్భాగ్యం. కడుపు మండిందా? మండండి, ఏం పర్వాలా, మీరు చేసేదానికి చాలామంది మండుతున్నది. ఏం చేస్తుంది చెప్పండి, వినండి. ఇంకా చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు సార్. ఈరోజు ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే రాజధాని అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది సార్. కర్ణాటక ప్రాంతంలో బెంగళూరు అనేది 50% ఆర్థిక వాటాను, తమిళనాడులో చెన్నై 40% ఆర్థిక వాటాను, తెలంగాణలో హైదరాబాద్ 55% ఆర్థిక వాటాను అందిస్తూ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తా ఉన్నారు. కానీ చాలా చక్కని స్టాటిస్టిక్స్ కదా, గొప్ప వ్యక్తి. ఇప్పుడు చూద్దాం ఒక రైతుకు స్ఫూర్తి ఎలా ఉంటుందో. నన్ను అడిగారండి చాలా డిబేట్లో, పాలకొండయ్య దమ్ముంటే గజెట్ నోటిఫికేషన్ తీసుకురండి అప్పుడు చూద్దాం చెప్తే వైసీపీ అధికార ప్రతినిధులు మాట్లాడారు. మరి ఇప్పుడు ఏమవుతారా మీరు? కడుపు మంట సార్. అమరావతి రైతులు నిజంగా మాకు బాధేస్తుంది. కానీ మీరు చూపించే వివక్షత ఉంచేసారా, ఓవర్ డామినేషన్ ఇతర కళల మీద, అది మాకు కడుపులో రగిలిస్తూ ఉంటుంది. విజయ్ గారు, నేను అమరావతి ఉద్యమంలో మాట చెప్పేవాడిని. మేము కన్నీళ్లు పెడుతున్నప్పుడు, మహిళలు చాలా బాధపడుతున్నప్పుడు, దుఃఖిస్తున్నప్పుడు నిజంగా చాలా బాధపడ్డారు. చెప్పేవాడిని సార్. ఆ మాట ఒకటి చెప్పాలి సందర్భంగా. చెప్పండి సార్. మహిళల దగ్గర మైకి పట్టుకుని అదేవాడిని, పాట పాడమంటే చెల్లెలా, ఏ పాట పాడుదు చెల్లెలా, ఏ పలకరింత నవ్వు తీసి చెల్లెలా, నీ పెదవి కందింత నమ్మ చెల్లెలా, కార్చి కార్చి కంట నీరు చెల్లెలా, వాటిని కరిగిపోనీయకమ్మ చెల్లెలా, ఏడ్చి 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 చెల్లెలా, వాటిని ఇంకిపోనీయకమ్మ చెల్లెలా, ఏమి చేద్దామంటే చెల్లెలా, ఏమి చేద్దామంటే చెల్లెలా, ఎత్తు ఎత్తు ఎత్తుదాము చెల్లెలా, అమరావతి జెండెత్తుదాము చెల్లెలా అని చెప్పేసి ఓదార్పుతో పాటలు పాడుకొని గుండె నిబ్బరంగా ఎంత ఓదార్పు ఉన్న పాట అండి అది, మాట అండి. మరి కరెక్టే. మేము ఒకసారి ఇట్లాగే వైజాగ్లో ఒక సైట్ చూడటానికి వెళ్ళాం. వెళ్తున్న సమయంలో ఆ సైట్ చూపించే వ్యక్తి కూడా మన కృష్ణా జిల్లా అతనిదన్నమాట. అతను కూడా తనకున్న డబ్బులన్నీ తీసేసుకెళ్ళి ఆ అమరావతిలో స్థలం కొన్నారు. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారన్నమాట. ఆ పిల్లలు బంగారు భవిష్యత్తు కోసం అని చెప్పేసి రేపొద్దున కట్నం ఇవ్వడానికి. మన రాష్ట్రంలో దౌర్భాగ్యం ఇదే కదా, కట్నం లేదు అంటారు. ఏమవుతుందంటే ఎంత చదువుకున్నా, ఏం చేసినా సరే, ఎంత గవర్నమెంట్ ఉద్యోగాలు చేసినా సరే, ఎన్ని లక్షల రూపాయలు సంపాదించినా సరే మళ్ళీ కట్నం అంటాడు.
కాబట్టి దానికోసం పాపం ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. సో డబ్బులన్నీ మునిగిపోయాయి వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత. అతను పాపం వెళ్తుంటే దారిలో కన్నీరు కారుస్తున్నాడండి. నాకు డబ్బులు పోయాయని కాదండి నేను బాధపడేది. అమరావతి మా పిల్లలు ఆడవాళ్ళు వాళ్ళని పోలీసులు కొడుతూ ఉంటే, జాకెట్లు చించుతూ ఉంటే చూడలేకపోయి ఏడుస్తున్నానండి. అంతే తప్పించి నా డబ్బులు పోయాయని కాదు. నాకు ఇవ్వాలి కాకపోతే రేపేస్తే నేను ఎంతోమంది కష్టపడి ఎంతో కొంత ఇచ్చి ఎవరో ఇచ్చితో నా పిల్లల్ని పెట్టుకుంటాను. నేను చక్కగా మంచిగా ఉండేవాడిని. ఈ రోజున ఇక్కడికి వచ్చి ఒక రియల్ ఎస్టేట్లో చిన్న జాబ్ చేసుకోవాల్సి వస్తున్నదండి. మీలాంటి వాళ్ళందరికీ నేను సైట్లు చూపించాల్సి వస్తున్నది. దౌర్భాగ్యం నాకు పట్టిందండి. అంటే మిమ్మల్ని విమర్శిస్తున్నాను కాదండి, కానీ చెప్తున్నమాట అలా స్టేజ్ అయినా సరే నా కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి నేను ఏదైనా చేస్తానండి నా పిల్లల కోసం. దొంగతనం వ్యభిచారం తెప్పించి అని చెప్పి ఇంత బాధపడ్డాడంటే అంత బాధపడ్డాడు. అతని డబ్బులు పోయినందుకు కాదు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పాప ఉద్యమం చేస్తున్నప్పుడు వాళ్ళ బాత్రూంలో స్నానం చేస్తూ ఉంటే ఇంకా చెప్పలేదు ఈయన పోసాని. ఆయన ఈ యొక్క వీటిని డ్రోన్లు పెట్టి ఇవి తీయటం ఎంత ఘోరం అండి. మరి ఇంత గౌరవం సరే అన్ని కులాలను కలుపుకోవాలి సార్. మీరు ఎక్కడికేసి చూడండి, ఆ కులం వాళ్ళు ఉంటే వాళ్ళే కలుస్తారు కానీ ఇంకోళ్ళు కలవనివ్వరు. ఉంటే వాళ్ళ మీద రాజకీయాలు చేయటమే కానీ ఇది చాలా బ్యాడ్. ముందు ఇది మార్చండి. సిస్టమ్ మార్చుకుంటేనే జాతి అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి. ఇంకెక్కడా చూడం. ఒక రాష్ట్రం తెలుగు రాష్ట్రంలోనే చూస్తాం. సిద్ధార్థ కాలేజీ చూడండి, స్టూడెంట్స్ కూడా అక్కడే బీజం పడుతున్నారు. మరి రామ్ గోపాల్ వర్మ అంత ఇదిగా సినిమాలు తీస్తున్నాడంటే అక్కడ వచ్చిన ద్వేషం కదా. ఈ కమ్మ స్టూడెంట్స్ అంతా కలిసి పాప అతను వేరుగా చేసి అతను పెట్టి కొట్టినందుకే కదా అతని ద్వేషం. ఏదో చెప్తున్నాను కాదు, ఇక్కడ మార్చాలని పునాదులే పాడైపోతే దేశమే బాగుపడుతుంది అంటారు. పునాదులు మార్చండి. పునాదులు మార్చినప్పుడే ఇప్పుడు ఈరోజు చేసినా సరే 100 కోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు మనం చేసేసి ఓకే బ్రహ్మాండ హాయ్ అనుకుంటున్నామేమో. దీనికి కూడా ఏవో లొసుగు పట్టుకొస్తారు, పెద్ద లాయన్ పట్టుకొస్తారు. దీన్ని చేయడానికి అవకాశం ఉంది. మార్చాల్సింది మీ ప్రేమతో అందరి ప్రజల్ని కొనండి. వారి హృదయాల్ని మీరు లాక్కోవాలి, స్వాధీనపరచుకోవాలి, గెలవాలి వారిని. ఎంతసేపు మీ వాళ్ళు ఎక్కడే కూర్చుని వాళ్ళు మీరు రాజకీయం చేసి అది కాదు చేయాల్సిందే. చెప్తే మంటగా ఉండొచ్చు, ఉన్నా సరే పర్వాలేదు, ఆపరేషన్ జరగాలి. ఒక క్యాన్సర్ ఉందనుకోండి, కణం ఉందనుకోండి, ఆ క్యాన్సర్ కణం పోవాలంటే ఆపరేషన్ చేయాల్సిందే. మరి మాలాంటి వాళ్ళు మాట్లాడాల్సిందే, తప్పదు అది. మరి దీనికి ఎన్నో వస్తాయో విమర్శలు నాకు తెలియదు, కానీ ఏదేమో సరే సత్యంగా మాట్లాడాలి. నేను కూడా ఈ యొక్క తెలుగుదేశానికి అది తెలుగు పార్టీ కాదు, ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి క్యాపిటల్గా ఉండి అభివృద్ధి చెందాలని మనసా వాచ కర్మైన కోరుకునే వ్యక్తిని. కాబట్టి దీంట్లో విమర్శలు వాస్తవాలుగా ఉన్న వాటిని మీ చేత తీసుకొచ్చాను, కానీ ఎక్కడ లేనిది కాదు. ఇంకా కావాల్సిన నేను ప్రతి పాయింట్ కూడా నేను వాట్ ఎవర్ ఐ టాక్ ఇన్ దిస్ వీడియో ఐ కెన్ ప్రూవ్ ఇట్. ఆ గట్స్ నాకున్నాయి. See you, me and Ramji, senior journalist, Gudigantal TV9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానకండి. బాయ్.